This conference will now be recorded. Okay, so to design one web page, first we have to create properties, and those properties are to be linked with some controls and discuss చేస్తున్నాం. And then based on our mockup, we have to align all these things. For that, there will be something kind of container. ఒక కంటైనర్ లాగా ఉండాలి. There we have to drag and drop all the properties కదా. సో టెక్నికల్గా ఆ కంటైనర్ని మనం సెక్షన్ అంటాం. సో సెక్షన్ ఈజ్ ఏ రూల్, ప్రాపర్టీ ఈజ్ ఏ రూల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఏ రూల్. ఓకే, సో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇలా 10 ప్రాపర్టీ రూల్స్ క్రియేట్ చేసుకుంటాం. అండ్ ఆ ప్రాపర్టీ రూల్స్ మొత్తం సమ్ కంటైనర్లో మెయింటైన్ చేయాలి. సో ఆ కంటైనర్ని మనం పిఆర్పిస్లో టెక్నికల్గా సెక్షన్ రూల్ అంటాము. వేరే లాంగ్వేజెస్లో డివిజన్ ట్యాగ్స్ అంటారు. డివిజన్ ట్యాగ్స్ లాగా యూజ్ చేయాలి. సో ఈ పర్టికులర్ సెక్షన్ రూల్ అనేది క్రియేట్ చేస్తాం. రూల్ క్రియేట్ చేసిన తర్వాత ఐ డ్రాగ్ అండ్ డ్రాప్ దిస్ ఫస్ట్ నేమ్ ఆన్ టు దిస్ సెక్షన్ అండ్ లాస్ట్ నేమ్ ఆన్ టు దిస్ సెక్షన్ అండ్ ఏజ్, ఇలా అన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. సో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే బై డిఫాల్ట్ ఇట్ విల్ బి షోయింగ్ వన్ బిలో అనదర్ ఓన్లీ. సో ఫస్ట్ నేమ్ దాని కింద, లాస్ట్ నేమ్ దాని కింద, ఇమేజ్, ఇలా మీరు ఏదైతే డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తారో ఆ ఆర్డర్లోనే వన్ బిలో అనేది వచ్చేస్తుంది. బట్ మన మాకప్ ఇలా ఉంది, 3 in 1 row, బిలో దట్ 4 in 1 row అయితే, సో యూ హ్యావ్ టు మేక్ సమ్ ఎక్స్ట్రా సెట్టింగ్స్. సో సెట్టింగ్స్ అవి ఎలా చేయాలి, అండ్ దీనికి మేబీ సమ్ బ్యాక్గ్రౌండ్ అంతా స్కై బ్లూ కలర్లో రావచ్చు. అండ్ ఫర్ దిస్ దేర్ కెన్ బి సంథింగ్ లైక్ బార్డర్ హైలైటెడ్. సో ఎక్స్ట్రా స్టైలింగ్స్ చేయాల్సి వస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఎక్స్ట్రా అలైన్మెంట్స్ చేయాల్సి వస్తుంది. ఆల్ దీస్ థింగ్స్ విల్ డూ వేర్ ఇన్ సెక్షన్. సో ఇవన్నీ ఎక్కడ చేయాలి, సెక్షన్. సో యాజ్ ఆఫ్ నౌ మనకి 2 types ఆఫ్ రూల్స్ తెలుస్తున్నాయి, ప్రాపర్టీ రూల్, సెక్షన్ రూల్. సో సెక్షన్ రూల్, ఓకే ఫైన్. సపోజ్ ఇప్పుడు మీరు ఒక బ్యాంక్ ఎంప్లాయీ అయితే మీరు లాగిన్ అవుతారు మార్నింగ్ 9 o'clock ఆఫీస్లో, అండ్ మీకు అవుట్పుట్లో ఏం కనిపిస్తుంది, క్లిక్ హియర్ ఫర్ క్రెడిట్ కార్డ్, క్లిక్ హియర్ ఫర్ లోన్స్, ఇలా అవుట్పుట్ స్క్రీన్సే కనిపిస్తాయి. ఇప్పుడు మీరు క్రెడిట్ కార్డ్ మీద క్లిక్ చేస్తే స్ట్రైట్ అవే మీకు ఒక స్క్రీన్ వచ్చేస్తుంది. సో ఆ సెక్షనే కదా లోడ్ అయ్యేది, అక్కడ మనం డిజైన్ చేసుకుంటున్న సెక్షనే అక్కడ లోడ్ అవుతుంది, అంతే కదా. సో అంటే ఆన్ క్లికింగ్ ఆన్ దిస్ బటన్ ఏం జరుగుతుంది, సెక్షన్ లోడ్ అవుతుంది. అండ్ మన సెక్షన్లో ఇవన్నీ ఆల్రెడీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాం కాబట్టి ఇవన్నీ కనిపిస్తాయి, విత్ ఇట్స్ అలైన్మెంట్, విత్ ఇట్స్ స్టైలింగ్స్, ఎవ్రీథింగ్, అంతే కదా. సో అలైన్మెంట్, స్టైలింగ్స్, ఎవ్రీథింగ్. బట్ మనకి అవుట్పుట్లో సెక్షన్ అన్నట్టు ఏమైనా నేమ్ కనిపిస్తుందా. సో అవుట్పుట్లో ఐ జస్ట్ సీ అన్ ఇమేజ్, ఏ వీడియో, ఫస్ట్ నేమ్ టెక్స్ట్ బాక్స్, లాస్ట్ నేమ్ టెక్స్ట్ బాక్స్, అంతే కదా. సో ఐ విల్ నాట్ సీ ఎనీథింగ్ రిలేటెడ్ టు ఏ సెక్షన్. ఆర్ మీరు ఒక ఐఆర్సిటీసీ ఓపెన్ చేసి చూడండి, బుక్ టికెట్ అంటే మీకు స్టార్ట్ అండ్ ఎండ్ ఇవే కనిపిస్తాయి తప్ప డివిజన్ ట్యాగ్స్ ఇవైనా కనిపిస్తాయా, నో. సో అంటే అవుట్పుట్లో ఓన్లీ మనకి ఈ ఎలిమెంట్స్ అంటే కంట్రోల్స్ ఒక్కటే వస్తాయి. సో దట్ ఈస్ ద రీజన్ ఈ అన్నిటిని మనం అవుట్పుట్లో మీకు ఇవే కదా కనిపించేవి. సెక్షన్ అన్న నేమ్ ఏమీ కనబడదు, ప్రాపర్టీ అన్నట్టు ఏమీ కనబడదు, డివిజన్ ట్యాగ్స్ ఇవేమీ కనిపించవు. సో అవుట్పుట్ యూజర్కి ఓన్లీ ఇమేజెస్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవే కనిపిస్తాయి. సో దీస్ ఆర్ కాల్డ్ యూఐ ఎలిమెంట్స్, యూజర్ ఇంటర్ఫేస్ ఎలిమెంట్స్ అంటాం. అంటే అవుట్పుట్లో ఏమేమి కనిపించాలో సో అవే కనిపిస్తాయి, సెక్షన్స్, డివిజన్ ట్యాగ్స్ ఇవేమీ కనపడవు. సో యూఐ ఎలిమెంట్స్ ఒక్కటే లోడ్ అవుతాయి. అంటే మీరు ఒక బ్యాంక్ ఎంప్లాయీ లాగా ఆ బటన్ క్లిక్ చేస్తే ఒక సెక్షన్ అనేది లోడ్ అవుతుంది, అది మనకు తెలియదు. అండ్ ఆ సెక్షన్లో మన 10 or 20 ప్రాపర్టీస్ లోడ్ అవుతాయి, అది కూడా మనకేం టెక్నికల్గా తెలియదు. సో స్ట్రైట్ అవే ఐ విల్ సీ అవుట్పుట్ 3 in 1 row, బిలో దట్ 4 in 1 row, అవుట్పుట్ ఒక్కటే వస్తుంది, అంతేనా, ఫైన్. అండ్ ఈ సెక్షన్ లోడ్ అయితే ఇవన్నీ లోడ్ అయిపోతాయి కదా, ఇట్స్ స్టైలింగ్స్ అండ్ ఇట్స్ అలైన్మెంట్స్ ఎవ్రీథింగ్ లోడ్ అయిపోతాయి. అండ్ జనరల్గా సెక్షన్ కెనాట్ బి లోడెడ్ డైరెక్ట్లీ. ఇప్పుడు బటన్ క్లిక్ చేస్తే సెక్షన్ లోడ్ అవుతుందని అనుకుంటున్నాం, బట్ డైరెక్ట్గా లోడ్ అవ్వదు. ఇన్ బిట్వీన్ దేర్ షుడ్ బి సంథింగ్ కాల్డ్ యాక్షన్ రూల్.
యాక్షన్ అనేది ఇంకోటి ఉంటుంది. సో ఈ యాక్షన్ ఏం చేస్తుంది, దిస్ ఈస్ ట్రైంగ్ టు టేక్ సమ్ యాక్షన్ ఆన్ ద సెక్షన్. సో అంటే సెక్షన్ కెనాట్ బి డైరెక్ట్లీ లోడెడ్ ఇన్ ద అవుట్పుట్. సో దేర్ షుడ్ బి వన్ సపోర్టింగ్ రూల్. వాట్ ఈస్ దాట్? యాక్షన్ రూల్. అండ్ దీన్ని టెక్నికల్గా ఫ్లో యాక్షన్ అంటాం, ఫ్లో యాక్షన్ రూల్ అంటాం. అంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఫ్లో యాక్షన్? టు లోడ్ ఏ సెక్షన్ అంతే. యాజ్ ఆఫ్ నౌ పర్పస్ ఆఫ్ ఫ్లో యాక్షన్ ఏంటి? టు లోడ్ ఏ సెక్షన్. సో అంటే సెక్షన్ డైరెక్ట్గా లోడ్ అవ్వదా, దానికి మళ్ళీ ఫ్లో యాక్షన్ రూల్ ఎందుకు అని అడుగుతారు జనరల్గా ఇంటర్వ్యూస్లో. అంటే ఫ్లో యాక్షన్ రూల్తో మనకి చాలా అదర్ అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఫర్ నౌ మనం క్యారీ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి? ఫ్లో యాక్షన్ యూస్ టు లోడ్ ఏ సెక్షన్. ఇది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి యాజ్ ఆఫ్ నౌ. ఇన్ ఫ్యూచర్ చాలా ఎక్స్ట్రా పాయింట్స్ వస్తాయి. ఫ్లో యాక్షన్ డ్యూటీ ఈస్ దిస్ ఇలా చాలా డిస్కస్ చేస్తాం. ఫర్ నౌ ఫ్లో యాక్షన్ యూస్ టు లోడ్ ఏ సెక్షన్. Section cannot be loaded directly. And what is the purpose of this section? To maintain all the properties with some stylings and alignments. Ila. What is the purpose of property? To hold value. So ee control lo maybe the text box avvachu or radio button avvachu, whatever, ఆ కంట్రోల్ లో ఉన్న వాల్యూని హోల్డ్ చేసుకోవాలంటే దేర్ షుడ్ బి ఏ ప్రాపర్టీ. ఓకే, సో ప్రాపర్టీస్ అండ్ సెకండ్ రూల్ ఏంటి? సెక్షన్ రూల్. అండ్ నెక్స్ట్ రూల్ ఏంటి? ఫ్లో యాక్షన్ రూల్. సో అంటే బటన్ క్లిక్ చేస్తే ప్రాపర్టీస్ కాదు డైరెక్ట్గా లోడ్ అయ్యేది, సెక్షన్ కూడా డైరెక్ట్గా లోడ్ అవ్వదు, ఫ్లో యాక్షన్. అండ్ ఫ్లో యాక్షన్ రూల్ ఈజ్ ఆల్సో నాట్ ద డైరెక్ట్ రూల్ టు బి కాల్డ్. సో దేర్ విల్ బి వన్ ఇంపార్టెంట్ అండ్ ఫైనల్ రూల్ విత్ ద నేమ్ ఫ్లో. సో ఫ్లో రూల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఒక వెబ్ పేజ్ డిజైన్ చేయాలంటే ఈ 4 సెట్ ఆఫ్ రూల్స్ ఉండాలి. సో మీ స్క్రీన్లో ఎన్ని ప్రాపర్టీస్ కావాలో మీకే అర్థమైపోతాయి. అండ్ ఆ ప్రాపర్టీస్ అంతా ఒక కంటైనర్లో పెట్టాలంటే యూ షుడ్ హ్యావ్ సెక్షన్ రూల్. అండ్ ఆ సెక్షన్ లోడ్ అవ్వాలంటే వాట్ యూ నీడ్ టు మెయింటైన్? ఫ్లో యాక్షన్ రూల్. అండ్ ఆ ఫ్లో యాక్షన్ రన్ అవ్వాలంటే ఫ్లో రూల్. సో దిస్ ఈజ్ ద ఫైనల్ రూల్. సో మీరు ఒక బ్యాంక్ ఎంప్లాయీ లాగా బటన్ క్లిక్ చేస్తే మనకి స్ట్రైట్ అవే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. అంటే ఇవి డైరెక్ట్గా లోడ్ అవ్వట్లా. వాట్ ఈస్ ద సీక్వెన్స్? సో మన అవుట్పుట్లో ఫస్ట్ ఫ్లో రూల్ అనేది రన్ అవ్వాలి. ఫ్లో రూల్ హ్యాస్ టు లోడ్ ఫ్లో యాక్షన్. ఫ్లో యాక్షన్ హ్యాస్ టు లోడ్ సెక్షన్. సెక్షన్లో మన కంట్రోల్స్ ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ ఈస్గా లోడ్ అయిపోతాయి. సో అంటే ఆన్ దట్ బటన్ క్లిక్ రన్ అయ్యే రూల్ ఏంటి? ఫ్లో రూల్. సో ఇప్పుడు ఫ్లో రూల్ రన్ అయితే మనకు సెక్షన్ సమ్వేర్ అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మీరు బ్యాంక్ ఎంప్లాయీ కాబట్టి ఆ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తున్నారు. సబ్మిట్ చేస్తే స్క్రీన్ నెంబర్ 2 రావాలి. స్క్రీన్ నెంబర్ 2లో వీ హ్యావ్ టు షో మేబీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. సో ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అంటే మేబీ స్క్రీన్ 2 అంటే ఇక్కడ సమ్ అదర్ ప్రాపర్టీస్ ఉన్నాయా? సో వాట్ ఈస్ యువర్ 10th స్టాండర్డ్ మార్క్స్, ఇంటర్మీడియట్ మార్క్స్, ఇవన్నీ కలెక్ట్ చేసుకుంటున్నారంటే సో ఇట్ హ్యాస్ టు బి హోల్డెడ్ కదా. అంటే ప్రాపర్టీస్ ఉండాలా లేదా? స్క్రీన్ నెంబర్ 1కి ఒక 10 ప్రాపర్టీస్ ఉంటాయి, స్క్రీన్ 2కి సమ్ అదర్ సెట్ ఆఫ్ ప్రాపర్టీస్. అంటే యూ హ్యావ్ టు క్రియేట్ మేబీ 10 ప్రాపర్టీస్ ఫర్ స్క్రీన్ నెంబర్ 2. ఎస్ ఆర్ నో? అండ్ ఆ ప్రాపర్టీస్ని మనం ఎక్కడ హోల్డ్ చేయాలి? సెక్షన్. అంటే సేమ్ సెక్షనా సెపరేట్ సెక్షనా? యూ హ్యావ్ టు క్రియేట్ సెక్షన్ నెంబర్ 2 ఫర్ దాట్. అండ్ దానికి లోడ్ అవ్వాలంటే ఫ్లో యాక్షన్ 2 సెకండ్ ఫ్లో యాక్షన్ క్రియేట్ చేసుకోవాలి. అండ్ అది లోడ్ అవ్వాలంటే సెకండ్ ఫ్లో రూల్ ఒక్కటే ఉంటుంది. ఓకే, సో ఫ్లో రూల్ విల్ బి ఓన్లీ 1. అండ్ ఆ ఫ్లో రూల్లో ఎన్ని స్క్రీన్స్ కావాలంటే అన్ని సెక్షన్స్, అన్ని ఫ్లో యాక్షన్స్ కావాలి. సో ఇప్పుడు మీరు ఒక బ్యాంక్ ఎంప్లాయీ లాగా బటన్ క్లిక్ చేస్తే స్క్రీన్ 1, 2, 3, 4 ఇలా 50 వచ్చాయి. సో బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది? ఆన్ క్లికింగ్ ఆన్ దట్ బటన్ మెయిన్ ఫ్లో రూల్ రన్ అయింది. ఇన్ దట్ ఫ్లో యాక్షన్ 1 లోడ్ అయింది, సెక్షన్ 1 ఇట్స్ ప్రాపర్టీస్. సబ్మిట్ చేస్తే స్క్రీన్ 2 వస్తుంది. అంటే వాట్ ఈస్ దట్? ఫ్లో యాక్షన్ 2 లోడ్ అవుతుంది. సెక్షన్ 2 డైరెక్ట్గా లోడ్ అవ్వలేదు. సెక్షన్ కెనాట్ బి లోడెడ్ డైరెక్ట్లీ. ఫ్లో యాక్షన్ 2 అంటే ఫ్లో రూల్ ఒక్కటే ఉంటుంది. స్క్రీన్ 1 నుంచి స్క్రీన్ లాస్ట్ వరకు ఒక్కటే మెయిన్ ఫ్లో రూల్.
సో మాస్టర్ ఫ్లో రూల్ ఒకటే ఉంటుంది. అండ్ మై ఫ్లో రూల్ కెన్ హ్యావ్ 50 ఫ్లో యాక్షన్స్, ఈచ్ ఫ్లో యాక్షన్ విత్ ఇట్స్ సెక్షన్ అండ్ ఈచ్ సెక్షన్ విత్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్. స్క్రీన్ 1లో 20 ప్రాపర్టీస్ ఉండొచ్చు, స్క్రీన్ 2లో 10 ఉండొచ్చు, వాట్ ఎవర్. సో ఫ్లో రూల్ విల్ బి ఓన్లీ వన్. సో flow rule will be deciding the entire transaction. సో ఎంటైర్ ట్రాన్సాక్షన్. సో ఇక్కడ మనకి ఏమేమి రూల్స్ క్రియేట్ చేయాలో అర్థమవుతుంది. ప్రాపర్టీస్, సెక్షన్, ఫ్లాక్షన్, ఫ్లో రూల్. సో పర్పస్ ఆఫ్ ఫ్లో రూల్ ఏంటి? సో పర్పస్ ఆఫ్ ప్రాపర్టీ టు లోడ్ టు హోల్డ్ సమ్ వాల్యూ. సెక్షన్ ఏంటి? టు లోడ్ ప్రాపర్టీస్. నాట్ ఓన్లీ ప్రాపర్టీస్, ఇమేజెస్, వీడియోస్ కూడా. అంటే పర్పస్ ఆఫ్ సెక్షన్ ఈజ్ టు లోడ్ యూఐ ఎలిమెంట్స్. టెక్నికల్గా యూఐ ఎలిమెంట్స్, అది ప్రాపర్టీస్ అయినా, ఇమేజెస్ అయినా, వీడియో అయినా, ఎర్రర్ మెసేజెస్ అయినా. ఓకే, ప్లీజ్ ఎంటర్ ఫస్ట్ నేమ్ ఓన్లీ విత్ ఆల్ఫాబెట్స్ అనేది అవుట్పుట్లో చూస్తామా? అంటే అవుట్పుట్లో చూసేవన్నీ యూఐ ఎలిమెంట్స్. సో అది ఇమేజ్ కావచ్చు, ఐ కెన్ సీ ఇమేజ్ ఇన్ అవుట్పుట్. వీడియో కావచ్చు, ప్రాపర్టీ ఆర్ కంట్రోల్, ఇది అవుట్పుట్లో చూస్తాం. ఎర్రర్ మెసేజెస్ చూస్తాం. ఆల్ దీస్ ఆర్ యూఐ ఎలిమెంట్స్. అంతేగాని సెక్షన్ అంటే ఏంటో తెలియదు బయట నుంచి చూస్తే, ఫ్లాక్షన్ అంటే ఏంటో తెలియదు, ఫ్లో రూల్ అంటే ఏంటో తెలియదు. బటన్ క్లిక్ చేస్తే మనకు ఓన్లీ యూఐ ఎలిమెంట్స్ లోడ్ అవుతాయి. సో అది పెగాతో లోడ్ అయితే ఈ సీక్వెన్స్ లాగా ఉంటుంది. దట్స్ ఇట్. ఫైన్. సో పర్పస్ ఆఫ్ సెక్షన్ ఏంటో తెలుస్తుంది, ఫ్లాక్షన్ ఏంటో తెలుస్తుంది. ఫ్లో రూల్. సో పర్పస్ ఆఫ్ ఫ్లో రూల్ ఏంటి? టు లోడ్ ఫ్లాక్షన్స్ వన్ బై వన్, ఫస్ట్, తర్వాత సెకండ్, థర్డ్. సో జనరల్గా ఫ్లో రూల్కి 3 డ్యూటీస్ ఉంటాయి. సో ఫ్లో రూల్ కెన్ మేక్ 3 థింగ్స్. ఫస్ట్ది ఏంటిది? టు లోడ్ ఫ్లాక్షన్స్ అనేది క్లియర్గా అర్థమైంది. అపార్ట్ ఫ్రమ్ దట్ 2 అదర్ ఇంపార్టెంట్ యాక్షన్స్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ అవి. సో అవేంటో చూద్దాం. సో అదేంటంటే ఫ్లో రూల్ కెన్ లోడ్ ఫ్లాక్షన్, విచ్ ఇస్ ఆల్రెడీ డిస్కస్డ్, అర్థమవుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఫ్లో రూల్ కెన్ ఏబుల్ టు జనరేట్ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి. సో ఇప్పుడు ఒక బ్యాంక్ ఎంప్లాయీ లాగా మీరు వర్క్ చేస్తే, నేను మీ దగ్గరికి వస్తున్నాను కస్టమర్ లాగా, మీరు ఒక బటన్ క్లిక్ చేస్తారు, స్క్రీన్ 1, 2, 3, 4 ఇలా అన్నీ లోడ్ అవుతాయి. సో దిస్ ఈజ్ యువర్ రెఫరెన్స్ నెంబర్ అంటారా? ఆ నెంబర్ ఎలా వస్తుంది? ఫ్లో రూల్ రన్ అయితేనే వస్తుంది. ఆ బటన్ క్లిక్ చేస్తే వచ్చిందంటే ఫ్లో రూల్ రన్ అవటమే. సో ఫ్లో రూల్ కెన్ ఏబుల్ టు ఇన్స్టాన్షియేట్ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి. ఎస్ ఆర్ నో? సో ఇన్స్టాన్షియేట్ work object ID. This is second most important action. So flow rule can load a fraction and it can instantiate work object ID. Work object ID is also called case ID. It can generate case ID or work object ID. సో ఇప్పుడు పెగాకి వర్షన్స్ లాగా ఉంటాయి అనుకున్నాం కదా. 7th వర్షన్ తర్వాత దీన్ని కేస్ ఐడి అంటున్నాము. బిఫోర్ వర్షన్స్లో వర్క్ ఆబ్జెక్ట్ ఐడి అనేవాళ్ళం. 6th వర్షన్ వరకు వర్క్ ఆబ్జెక్ట్ ఐడి అనేవాళ్ళం. దట్ ఈస్ డిఫరెంట్. సో దిస్ కెన్ ఇన్స్టాన్షియేట్ సమ్ ఐడి, వర్క్ ఆబ్జెక్ట్ ఐడి ఆర్ కేస్ ఐడి. సెకండ్ థింగ్ ఇది. థర్డ్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దిస్ కెన్ డిసైడ్ ట్రాన్సాక్షన్ డైరెక్షన్. సో దిస్ కెన్ డిసైడ్ వర్క్ ఆబ్జెక్ట్ డైరెక్షన్. సో వర్క్ ఆబ్జెక్ట్ డైరెక్షన్ కూడా డిసైడ్ చేస్తుంది. వర్క్ ఆబ్జెక్ట్ డైరెక్షన్ డిసైడ్ చేయటం అంటే ఏంటి? సపోజ్ కన్సిడర్ ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ లాగా తీసుకుందాం. మీరు ఒక బ్యాంక్ ఎంప్లాయీ. సో ఇప్పుడు మీరు క్రెడిట్ కార్డ్స్ని రిజిస్టర్ చేస్తున్నారు. 2 కస్టమర్స్ వచ్చారు. ఫస్ట్ కస్టమర్ మేబీ నేను అనుకోండి, సెకండ్ కస్టమర్ 80 years ఓల్డ్ పర్సన్ అనుకుందాం. సో ఇప్పుడు నేను మీ దగ్గరికి వస్తున్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? ఆ బటన్ క్లిక్ చేయటమే, మీకు వేరే ఆప్షన్ లేదు. సో యూ విల్ జస్ట్ క్లిక్ ఆన్ ఏ బటన్ ఫర్ క్రెడిట్ కార్డ్ రిజిస్ట్రేషన్ ఆర్ లోన్స్ రిజిస్ట్రేషన్, వాట్ ఎవర్. ఆ బటన్ క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో ఫ్లో రూల్ రన్ అవుతుంది. ఫ్లో రూల్ రన్ అయితే ఒక రెఫరెన్స్ ఐడి జనరేట్ అయిపోతుంది కదా. అండ్ స్క్రీన్ నెంబర్ 1 లోడ్ అవుతుంది, 2, 3, 4 ఇలా. టోటల్ 10 స్క్రీన్స్ ఉన్నాయి అనుకోండి. స్క్రీన్ 1 ఫస్ట్ లోడ్ అవుతుంది, స్క్రీన్ 2లో మేబీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, స్క్రీన్ 3 మేబీ యువర్ నామినీ డీటెయిల్స్, స్క్రీన్ 4 అడ్రస్ డీటెయిల్స్, వాట్ ఎవర్. టోటల్ 10 స్క్రీన్స్ లోడ్ అయ్యాయి. ఆఫ్టర్ 10th స్క్రీన్,
సో ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్పుట్, ప్లీజ్ వెయిట్ ఫర్ 4 days, యాక్టివేషన్ జరుగుతుంది అన్నట్టు మీరు పంపించేస్తారు. అయిపోయినట్టే కదా. ఫైన్. నా తర్వాత సెకండ్ కస్టమర్ మేబీ 8 years ఉన్నాడు. సో జనరల్గా 8 years కస్టమర్కి లోన్స్ ఇస్తామా? 808 అంత ఓల్డ్ పర్సన్కి లోన్స్ ఇవ్వం. హీ కెనాట్ రీపే అన్నట్టు బిజినెస్ ఆపేస్తారు. ఓకే, సో స్ట్రైట్ అవే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని పంపించవచ్చు, అంతే కదా. బట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు, సో డోంట్ స్ట్రైట్ అవే రిజెక్ట్ ద కస్టమర్. సో ఇన్స్టెడ్ అతన్ని మన దానిలో రిజిస్ట్రేషన్ చేసేసేయండి, ఆ తర్వాత రిజెక్ట్ చేయండి అన్నట్టు. బికాస్ ఆ డీటెయిల్స్ ఇంపార్టెంట్ మనకి, వాళ్ళ డీటెయిల్స్ చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళ డీటెయిల్స్ మనకి ఉంటే ఇన్ ఫర్దర్ ప్రమోషనల్కి యూజ్ అవుతూ ఉంటాయి. మేబీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి కానీ ఎవరైనా ఇంకా బిజినెస్ పెంచుకుంటూ రావచ్చు. సో స్ట్రైట్ అవే అతనికి కూడా మీరు బటన్ క్లిక్ చేస్తారు, ఐడి జనరేట్ అవుతుంది, అండ్ అతనికి కూడా స్క్రీన్ నెంబర్ 1 వస్తుంది. నాకు ఎలా వచ్చిందో అతనికి కూడా స్క్రీన్ నెంబర్ 1 వస్తుంది. స్క్రీన్ నెంబర్ 1లో యూ విల్ కలెక్ట్ హిజ్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్ యాజ్ 80 వాట్ ఎవర్. సబ్మిట్ చేశారు. ఇన్ మై కేస్ సబ్మిట్ చేస్తే స్క్రీన్ నెంబర్ 2 ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ వచ్చింది. అతని కేసులో ఇంకా ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఇవి రాకూడదు. సో స్క్రీన్ నెంబర్ 1 తర్వాత వీ హ్యావ్ టు షో ఏ స్క్రీన్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రెస్ట్, వీఆర్ నాట్ ప్రొవైడింగ్ సర్వీసెస్ ఫర్ యూ, విల్ గెట్ బ్యాక్ అని రావాలి. సో అదే ఫస్టే చెప్పవచ్చు అతనికి, బట్ అతని డీటెయిల్స్ మన దగ్గర ఉండాలి కదా. సో మీరు అలా బటన్ క్లిక్ చేస్తేనే కదా అతని డీటెయిల్స్ రావటం, అవి మన డేటాబేస్లో స్టోర్ అవటం. సో అంటే జస్ట్ టు మెయింటైన్ హిస్ డీటెయిల్స్ ఇన్ అవర్ సిస్టమ్ ఫ్లో రన్ చేస్తున్నాం, అంటే బటన్ క్లిక్ చేస్తున్నాం. బట్ స్క్రీన్ నెంబర్ 2 నా కేసులో ఒకలా ఉంది, అతని కేసులో ఒకలా ఉంది, అంతేనా? అతని కేసులో ఒకలా ఉంది. సో అంటే ఇన్ మై సినారియో టోటల్ 10 స్క్రీన్స్ ఉంటే 10 స్క్రీన్స్ నాకు లోడ్ అయ్యాయి. అతని కేసులో 10 స్క్రీన్స్ యాక్చువల్గా ఉన్నాయి, బట్ ఏజ్ బేస్ చేసుకుని స్క్రీన్ 2 ఏంటో డిసైడ్ అయిపోయింది కదా, స్క్రీన్ 2 చేంజ్ అయిపోయింది అతనికి. నా కేసులో ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ వచ్చాయి, అతని కేసులో థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్పుట్, యు ఆర్ నాట్ ఎలిజిబుల్, విల్ గెట్ బ్యాక్ అన్నట్టు ఉంది. మేబీ 60 years పర్సన్ అనుకుందాం, థర్డ్ కస్టమర్ 60 years అనుకోండి, అంటే లిటిల్ ఎలిజిబుల్, అంటే మరి 80 అంత క్లోజ్ కాకపోయినా 55 అనుకోని. సో ఇన్ దట్ సినారియో అగైన్ అతన్ని కూడా మీరు రిజిస్ట్రేషన్ ట్రై చేస్తున్నారు. స్క్రీన్ నెంబర్ 1 యాజ్ యూజువల్గా ముగ్గురికి ఒకటే వస్తుంది, అండ్ స్క్రీన్ నెంబర్ 2లో అంటే అతని ఏజ్ 55 ఎంటర్ చేసుకొని సబ్మిట్ చేస్తే కస్టమర్ 2ని రిజెక్ట్ చేసేసామా స్ట్రైట్ అవే, 8 years కాబట్టి. సో ఇప్పుడు స్క్రీన్ నెంబర్ 2 ఈ కస్టమర్కి ఏంటంటే యు ఆర్ నాట్ డైరెక్ట్లీ ఎలిజిబుల్, సిన్స్ యువర్ ఏజ్ ఈజ్ క్లోజర్ టు 60, యు ఆర్ నాట్ డైరెక్ట్లీ ఎలిజిబుల్, యూ కెన్ హ్యావ్ దిస్ అకౌంట్ జాయింటెడ్ విత్ యువర్ సన్ ఆర్ డాటర్ అని రావచ్చు. సో ఎస్ అండ్ నో 2 ఆప్షన్స్ ఉండవచ్చు. ఎస్ క్లిక్ చేస్తే అగైన్ నాకు స్క్రీన్ ఏమొచ్చింది, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనుకోండి. సో ఇప్పుడు ఎస్ సెలెక్ట్ చేస్తే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ స్క్రీన్ రావాలి, వాళ్ళ సన్ ఆర్ డాటర్ది, అండ్ దెన్ మేబీ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, అండ్ దెన్ యాజ్ యూజువల్గా. అంటే నా కేసులో టోటల్ ఎన్ని స్క్రీన్స్ వచ్చాయి, 10. కస్టమర్ 2లో ఓన్లీ 2 స్క్రీన్స్, ఫస్ట్ స్క్రీన్ యాజ్ యూజువల్, సెకండ్ స్క్రీన్ రిజెక్టెడ్ మెసేజ్ లాగా. అండ్ థర్డ్ కస్టమర్ 50 years అనుకుంటే లిటిల్ ఎలిజిబుల్ కాబట్టి ఫస్ట్ స్క్రీన్ యాజ్ యూజువల్, సెకండ్ స్క్రీన్ సంథింగ్ లైక్ కన్ఫర్మేషన్ లాగా వచ్చింది. ఎస్ అని సెలెక్ట్ చేస్తే రిమైనింగ్ స్క్రీన్స్ అన్నీ వచ్చాయి, నో అని సెలెక్ట్ చేస్తే స్టాప్, అంతే, అక్కడితో అయిపోయినట్టే. అంటే ఈ పర్సన్ కేసులో ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయి టోటల్, 11. నా కేసులో 10, ఇతని కేసులో 11, అంతేనా. మేబీ ఇంకొక పర్సన్ ఉన్నాడు, అతను పర్ఫెక్ట్లీ ఎలిజిబుల్. సో అంటే అతనికి ఆల్రెడీ మన బ్యాంక్లో మల్టిపుల్ లోన్స్ ఉన్నాయి, అంత పర్ఫెక్ట్గా పే చేస్తున్నాడు అంటే ఈజ్ లాయల్ కస్టమర్ కదా, అతనికి మనం ఎక్స్ట్రాగా డిస్కౌంట్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. సో అతను రిజిస్ట్రేషన్కి వస్తే స్క్రీన్ నెంబర్ 1 యాజ్ యూజువల్, స్క్రీన్ నెంబర్ 2లో సమ్ డిస్కౌంట్ స్క్రీన్ రావచ్చు అతనికి. ఓకే, సో సమ్ డిస్కౌంట్ స్క్రీన్. సో నా కేసులో ఆల్ ద అమౌంట్ షుడ్ బి పేడ్ ఓన్లీ ఇన్ 5 years, అతని వేలో 10 years కూడా ఇవ్వచ్చు, లాయల్ కస్టమర్ కాబట్టి. సమ్ డిస్కౌంట్ స్క్రీన్ రావచ్చు అతనికి ఎక్స్ట్రాగా, అండ్ నెక్స్ట్ దానిలో ఈఎంఐ కూడా లాంగ్ టెన్యూర్ ఉండొచ్చు,
ఆఫ్టర్ దట్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఆఫ్టర్ దట్ ఇలా కూడా ఉండొచ్చు. సో ఫర్ ఎవ్రీ పర్సన్ మీరు ఆ బటన్ క్లిక్ చేయటమే. నా కస్టమర్ 1 కేసులో మేబీ 10 స్క్రీన్స్, కస్టమర్ 2 కేసులో సంథింగ్ లైక్ 2, కస్టమర్ 3లో 13 ఉండొచ్చు, కస్టమర్ 4లో అగైన్ 14, 15 ఉండొచ్చు. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్? బేస్డ్ ఆన్ సమ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ స్క్రీన్ నెంబర్ 1లో, అంతే కదా, ఏజ్ బట్టే కదా ఇదంతా ఎగ్జాంపుల్ అంతా డిసైడ్ అయింది. బేస్డ్ ఆన్ సమ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ నాకు ఎన్ని స్క్రీన్స్ రావాలి, అండ్ కస్టమర్ 2కి ఎన్ని రావాలి, కస్టమర్ 3కి ఎన్ని రావాలి. సో అంటే సంథింగ్ ఈజ్ చేంజింగ్ కదా, అంటే మై ట్రాన్సాక్షన్ ఫ్లో ఈజ్ గోయింగ్ ఇన్ దిస్ వే. అండ్ ఓల్డ్ పర్సన్ కేసులో ట్రాన్సాక్షన్ ఈ వేలో వెళ్తుంది, సమ్ అదర్ పర్సన్లో ట్రాన్సాక్షన్ సమ్వేర్ ఇలా వెళ్తుంది. సో అంటే మై ఫ్లో డైరెక్షన్ ఈజ్ చేంజింగ్, అంతేనా. టెక్నికల్లీ వర్క్ ఆబ్జెక్ట్ మూవ్మెంట్ ఈజ్ హ్యాపెనింగ్, వర్క్ ఆబ్జెక్ట్ డైరెక్షన్ డిసైడ్ అవుతుంది. సో హియర్ వర్క్ ఆబ్జెక్ట్ డైరెక్షన్ డిసైడ్ చేసేది ఏంటి? ఫ్లో రూల్. నా కేసులో ఫ్లో రూల్ ఈ పాత్లో వెళ్ళొచ్చు, సమ్ అదర్ పర్సన్లో ఫ్లో రూల్ ఇలా వెళ్ళొచ్చు, ఓల్డ్ పర్సన్ కేసులో అక్కడే స్టాప్ అయిపోవచ్చు. సో మై ఫ్లో రూల్ విల్ బి డిసైడింగ్ హౌ వర్క్ ఆబ్జెక్ట్, అంటే ఆ ట్రాన్సాక్షన్ ఎలా మూవ్ అవ్వాలనే కదా. ట్రాన్సాక్షన్ ఏమంటాం? వర్క్ ఆబ్జెక్ట్ అంటాం. సో మై ఫ్లో రూల్ విల్ బి డిసైడింగ్ హౌ వర్క్ ఆబ్జెక్ట్ మూవ్మెంట్ షుడ్ హ్యాపెన్. సపోజ్ ఇప్పుడు మీరు మొబైల్ రీఛార్జ్ చేస్తున్నారు అనుకోండి. సో రీఛార్జ్ క్లిక్ చేస్తే మేబీ నాకు 2 మొబైల్స్ ఉన్నాయి ఆర్ 2 సిమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ దానికి రీఛార్జ్ చేయడానికి ట్రై చేస్తే 4 స్క్రీన్స్ వస్తాయి. సో ప్లీజ్ ఎంటర్ యువర్ ఆపరేటర్, తర్వాత ప్లాన్, మేబీ తర్వాత పేమెంట్, 3 స్క్రీన్స్ అనుకోండి. సెకండ్ సిమ్ని రీఛార్జ్ చేయడానికి ట్రై చేస్తే నాకు ఫస్ట్ ఆపరేటర్ సెలెక్ట్ చేసుకుంటాం, ఆఫ్టర్ దాట్ రికమెండెడ్ ప్లాన్ ఫర్ యూ ఆర్ డిస్కౌంట్స్ ఫర్ యూ అని వస్తుంది. ఎందుకు? సో బోత్ ద ఆపరేటర్స్ సేమ్, ఇద్దరు ఎయిర్టెల్ ఆర్ జియో వాట్ ఎవర్. ఓకే, సో ఈ పాత్రలో అయితే 3 స్క్రీన్స్ వచ్చాయి, ఈ పాత్రలో టోటల్ 4 స్క్రీన్స్ వచ్చాయి, డిస్కౌంట్ కూడా వచ్చింది కదా. సో అంటే సమ్ డైరెక్షన్ బేస్డ్ ఆన్ ప్రీవియస్ డేటా సమ్ ఎక్స్ట్రాగా లోడ్ అవుతున్నాయి. సో దీస్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఫ్లో రూల్. సో ఫ్లో రూల్ 3 ఇంపార్టెంట్ యాక్షన్స్ చేస్తుంది. ఇట్ హ్యాస్ టు లోడ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లాక్షన్. సో ఒకసారి ఫ్లో రూల్ రన్ అయిందంటే ఇట్ హ్యాస్ టు జనరేట్ వన్ ఐడి. సో వర్క్ ఆబ్జెక్ట్ ఐడి ఆర్ కేస్ ఐడి అంటాం దాన్ని. అండ్ దెన్ నెక్స్ట్ ఏం జరగాలి? ఇట్ హ్యాస్ టు డిసైడ్ వర్క్ ఆబ్జెక్ట్ డైరెక్షన్. ఓకే, సో సమ్ ఫ్లో నా వేలో, నా సినారియోలో ఒక ఫ్లోలో ఉంది, కస్టమర్ 2లో ఇంకొక ఫ్లో లాగా ఉంది. సో అందుకనే దీన్ని ఫ్లో రూల్ అంటాము. అండ్ ఇట్ విల్ బి డిసైడింగ్ సమ్ కైండ్ ఆఫ్ వర్క్ ఆబ్జెక్ట్ డైరెక్షన్. వర్క్ ఆబ్జెక్ట్ డైరెక్షన్ అనేది డిసైడ్ అవుతుంది. సో ఫ్లో రూల్ ఒకటే ఉంటుంది. ఇట్ కెన్ లోడ్ ఫ్లాక్షన్ 1, ఆఫ్టర్ దట్ 2, ఆఫ్టర్ దట్ 3, ఆఫ్టర్ దట్ 4. సో ఇదే ఆర్డర్లో వెళ్ళాలని ఏమీ లేదు. సో బిట్వీన్ ఒకటి స్కిప్ చేయొచ్చు. నా కేసులో డిస్కౌంట్ స్క్రీన్ స్కిప్ అవ్వచ్చు కదా, మీ కేసులో రావచ్చు. సంథింగ్ స్కిప్ అవ్వచ్చు ఆర్ సంథింగ్ డైరెక్షన్ చేంజ్ అయిపోవచ్చు, సంథింగ్ అక్కడే స్టాప్ అయిపోవచ్చు, డిపెండ్స్ అనమాట. సో హౌ టు మేక్ దిస్ ఫ్లో రూల్ ఫ్లో ఇన్ దిస్ డైరెక్షన్ ఆర్ ఇన్ అదర్ డైరెక్షన్, ఇవన్నీ యాజ్ ఎ డెవలపర్ మనం చేయాలి. ఓకే, యాజ్ ఎ డెవలపర్, ఇఫ్ కస్టమర్ ఏజ్ ఈజ్ బిట్వీన్ దిస్ అండ్ దిస్, ఆర్ ఇఫ్ కస్టమర్ ఈస్ హ్యావింగ్ సమ్ డిస్కౌంట్స్ అప్లికబుల్. సో ఇలా అన్నీ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, సో జస్ట్ టు స్టార్ట్ వన్ వెబ్ పేజ్ డిజైన్ మనకు తెలియాల్సిన రూల్స్ ఏంటి? ప్రాపర్టీస్ ఫస్ట్ క్రియేట్ చేయాలి, అండ్ ఆ ప్రాపర్టీస్ మొత్తం ఒక సెక్షన్లో ఇంక్లూడ్ చేసుకోవాలి, అండ్ ఫ్లాక్షన్, అండ్ ఫైనల్ థింగ్ ఫ్లో రూల్. So with this knowledge, let us start designing one page. After that, second set of properties, second section, second fraction, and main flow lokate. So let us try to work on these things.